ఈ ఒక మూవీని ఇలా క్లిక్ చేసాం అనుకో, ఇక్కడ మూవీ ఐడి 1 అనేది మనకు ఈ పేజ్లో తెలిసింది, అందుకే ఆ మూవీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేసాం. అది ఈ 1 అనే దాని ద్వారా వచ్చింది. ఓకే, కానీ ఈ లాగ్డ్ ఇన్ అనేది ఎలా వచ్చింది అనేది క్వశ్చన్ అనమాట. నువ్వు ఆ పేజ్ నుంచి ఈ పేజ్కి ఎక్కడైనా పంపించావా? మనం పంపించట్లే కదా, కానీ ఇది ఉంటుంది కదా. నీకు అంతకుముందు చెప్పాను కదా, ఎప్పుడు సర్వరు మనకి ఏమి డైరెక్ట్గా ఫోన్లో కనెక్షన్ ఉండదు కదా. అది ఏం చేస్తుంది, నువ్వు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ రిటైన్ చేయాలంటే మళ్ళీ దానికి పంపించాలన్నమాట మనం ప్రతిసారి. అప్పుడే మనం ఏం ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నామో నాకు తెలుస్తుంది. ఓకే, కానీ ఇక్కడెక్కడ మనం యూజర్ ఐడి అనేది పెట్టలేదు కదా. సో పెట్టకుండా అది ఎలాగ దానికి తెలుస్తుంది అనేది అది. సో ఇలా ప్రతిసారి యూజర్ ఇన్ఫర్మేషన్ అన్నీ పెట్టడం కష్టం కదా. నువ్వు సపోజ్ అన్ని పేజీల్లోకి అది పంపించాలనుకో, అన్నిటిలోకి ఇలా యూజర్ ఐడి పెట్టడం, అది పైగా నాయిస్ కూడా కదా, అది యూఆర్ఎల్తో సంబంధం లేదు. నువ్వు ఏ పేజ్ వెళ్ళినా కానీ అది పెట్టాలి ఆ యూజర్ ఐడి. సో ఇలాంటివి అంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అంటే అది ఒక పర్టికులర్ రౌట్కి సంబంధించింది. కాకపోతే ఒక అంటే నువ్వు ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి నువ్వు ట్రాన్స్మిట్ చేయకుండా, కాకపోతే నువ్వు అది అదే ఒక సమ్ ఇన్ఫర్మేషన్ నువ్వు సేవ్ చేయాలనుకుంటున్నావు అనుకో. ఇది ఎలా చేస్తాయంటే కంప్యూటర్స్, సో ఇక్కడ సపోజ్ ఇది సపోజ్ నువ్వు కంప్యూటర్ ఇక్కడ నుంచి నువ్వు ఇన్ఫర్మేషన్ని ఇలా ఇంటర్నెట్కి పంపిస్తావు కదా, సర్వర్కి పంపిస్తావు అన్నమాట. ఓకే, అంటే నీ రౌట్ ద్వారా పంపిస్తూ ఉండొచ్చు. ఓకే, అలా కాకుండా ఇంకో రకంగా ఎలా పంపించవచ్చు అంటే, ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక లాగిన్ అయ్యావు అనుకో, యూజర్ నాన్న ఈ పేరుతో లాగిన్ అని యూజర్కి పంపించావు అనుకో, సర్వర్ ఏం చేస్తుందంటే ఒక ఎన్క్రిప్టెడ్ డేటా నీకు పంపిస్తుంది అన్నమాట, ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఓకే, పంపించి నీ బ్రౌజర్లో దాన్ని సేవ్ చేస్తుంది అన్నమాట. ఓకే, సేవ్ చేసి ప్రతిసారి నువ్వు ఇంకే రిక్వెస్ట్ పంపించినా అది మళ్ళీ పంపిస్తూ ఉంటుంది అన్నమాట, నీ రిక్వెస్ట్తో పాటుగా. వాటినే కుకీస్ అంటారు అన్నమాట. సో నువ్వు ఇలా డెవలపర్స్ టూల్స్లోకి వెళ్ళావు అనుకో, సపోజ్ ఈ పేజ్ ఇలా కొట్టి ఇక్కడ నెట్వర్క్ అంటే ఇది నీ రిక్వెస్ట్ అన్నమాట, నువ్వు ఇప్పుడు పంపించిన రిక్వెస్ట్. ఓకే, ఇది నీ వెబ్ పేజ్. ఓకే, అక్కడే నువ్వు ఇక్కడ చూసావు అనుకో, ఇదిగో నీకు ఇక్కడ కుకీస్ అనేది ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. ప్రతిసారి ఈ కుకీస్ అనేవి ఫస్ట్ సారి నువ్వు ఇప్పుడు లాగౌట్ అయ్యావు అనుకో, ఇప్పుడు మళ్ళీ మూవీస్లోకి వెళ్ళావు అనుకున్నావు, ఇప్పుడు ఈ కుకీలో నీ యూజర్ నేమ్ ఇంకా ఉండదు మాట. సో ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఎన్క్రిప్టెడ్ డేటా ఉంటుంది, మనకు కనిపించకపోవచ్చు మాట. ఓకే, అదే ఇప్పుడు నువ్వు లాగిన్ అయ్యావు అనుకో, ఇప్పుడు ఇందాక దాన్ని పెట్టి సర్వర్ ఏం చేస్తుందంటే అక్కడ లాగిన్ అంతా చూసుకుని కరెక్ట్గానే చేసిన తర్వాత నీకు పంపించే కుకీలో ఏం చేస్తుందంటే, ఓకే యూజర్ సైన్ ఇన్ అయ్యాడు, ఈ కుకీని చూడు, ఇందాక ఉన్న దానికి ఇప్పుడున్న దానికి తేడా ఉంది చూసావా. సో కాపీస్ చూసి ఇది పెట్టుకున్నావు అనుకో, నువ్వు ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ ఏం చేసినప్పుడు మనకు కనిపించకుండా అలా పెడుతుంది అన్నమాట. అది సర్వర్ ఏమో ఆ సెషన్, దాన్ని సెషన్ అంటారు అన్నమాట. సెషన్ అంటే ఒక యూజర్ సెషన్ లాగా, అంటే అంటే మన ఇద్దరం అంటే ఇది జస్ట్ లైక్ టెలిఫోన్ కాన్వర్సేషన్ లాగా క్రియేట్ చేయడం అన్నమాట. ఈవెన్ దో ఇట్స్ నాట్ ఏ
రియల్ అంటే అది కనెక్టెడ్ కాకపోయినా కానీ ఇట్ క్రియేట్స్ ఏ ఇల్యూషన్ ఆఫ్ సెషన్. అంటే ఏం చేస్తుందంటే ఫస్ట్ సర్వర్ మనకు ఈ కుకీ పంపిస్తుంది అనమాట. బ్రౌజర్ ఈ కుకీని సేవ్ చేసుకుంటుంది. ఈ రిక్వెస్ట్ మనకి ఈ పేజ్ ఎలా వస్తుందో అలాగే కుకీ కూడా వస్తుంది. ఆ బ్రౌజరు ఏ సర్వర్ నుంచి వచ్చిందో ఆ సర్వర్ యొక్క కుకీస్ని గుర్తుపెట్టుకుంటుంది అన్నమాట. తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ కుకీని మళ్ళీ పంపిస్తుంది అన్నమాట. పంపించినప్పుడు ఏమవుతుందంటే చూడు, ఇప్పుడు మనం చూడు, నేను ఇది ఏదైనా క్లిక్ చేశాను అనుకో, ఇది రిక్వెస్ట్ మాట. మనం ఏంటి యూజర్ సైన్ ఇన్, ఇప్పుడు నేను ఇది ఇవన్నీ ఏంటో HTML రిక్వెస్ట్ అట్లా. ఓకే, ఇప్పుడు ఈ 5 అనే దానికి వెళ్ళింది అనుకో, ఇది ఇప్పుడు చూడు ఈ రిక్వెస్ట్ చేసాము. ఈ రిక్వెస్ట్తో పాటు ఈ URLతో పాటు చూడు ఇక్కడ కుకీ కూడా వెళ్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు నేను సుబ్బారావు కింద లాగిన్ అయితే నా కుకీ ఈ సుబ్బారావు పేరుతో వెళ్తుంది అన్నమాట. ఇంకొకళ్ళ కింద లాగిన్ అయితే వాళ్ళ పేరుతో అదే వాళ్ళకి వెళ్తుంది అన్నమాట. ఆ విధంగా అక్కడ సర్వరు దాన్ని కరెంట్ వాల్యూని తెలుసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు సపోజ్ నువ్వు ఇది చూసావు అనుకో, యాప్ కంట్రోలర్ సెషన్స్ అప్లికేషన్ కంట్రోల్, ఇక్కడ చూడు ఈ రైల్స్ ఏం చేస్తుంది అంటే, అది మన డివైస్ ఉంది కదా, ఆ డివైస్ మనకు తెలియకుండా ఇవన్నీ చేస్తుంది అన్నమాట. ఏమని కుకీలో యూజర్ని లాగిన్ చేసి ఆ లాగిన్ అయిన యూజర్ ఐడిని ఆ సెషన్లో పెడుతుంది అన్నమాట. ఓకే, నువ్వు కావాలంటే ఇప్పుడు నువ్వు చూడాలనుకుంటున్నావు అనుకో నీ అసలు సెషన్ ఏముందని చెప్పి, లాగర్ ఇన్ఫో అని చెప్పి సెషన్ అని పెట్టావు అనుకో, లెట్స్ ఆ సెషన్లో ఏమేమి ఉన్నాయో నీకు తెలుస్తుంది మాట. ఇప్పుడు అంటే అది ఇంటర్నల్గా ఏం స్టోర్, ఇప్పుడు చూడు మనకి ఇక్కడ ఎన్క్రిప్టెడ్ కాబట్టి మనకేం తెలియట్లేదు మాట, మనకేం కనిపించదు మాట. సో ఇది మూవీస్ ఇండెక్స్ పేజ్కి వెళ్ళాలి కదా. ఇది యాక్చువల్గా ఇందులో సెషన్ డేటా ఇందులో చాలా ఉంది. ఇక్కడ ఎక్కడో యూజర్ డేటా ఉంటుంది అన్నమాట. ఇది చూడు, వార్డెన్ యూజర్ కీ ఈక్వల్ టు 1 అని, అంటే యూజర్ ID 1 అని చెప్పి. సో అంటే అది ఒక రకంగా స్టోర్ చేసుకుంటుంది. అది దాన్ని ఎలా స్టోర్ చేసుకుని అది రిట్రీవ్ చేయడం దానికి తెలుసు మాట. సో లెట్స్ సే ఇప్పుడు నేను కావాలని ఇప్పుడు నా డేటా ఏదైనా స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను అనుకో, సెషన్ అని చెప్పి నువ్వు ఏదైనా నువ్వు ఒక డేటా స్టోర్ చేయాలంటే నువ్వు ఇలా పెట్టాలన్నమాట. ఏమని హ్యాష్ లాగా ఉంటుంది సింటాక్స్. నువ్వు ఏం కావాలంటే అది స్టోర్ చేసుకోవచ్చు. మైకీ అని చెప్పి ఇలా పెట్టావు అనుకో, ఓకే, టెస్ట్ అని చెప్పి. ఓకే, ఇప్పుడు నేను ఒక షోలోకి వెళ్ళి ఆ మైకీ అన్నదాన్ని ప్రింట్ చేద్దామని చూసాను అనుకో, సెషన్ చూడు, ఈ ఇండెక్స్ నుంచి నేనేమి పంపించట్లేదు, కాకపోతే ఈ సెషన్లో ఇక్కడ పెట్టాను కాబట్టి మళ్ళీ నేను ఫస్ట్ ఇందులోకి వస్తే అప్పుడు, ఎందుకంటే ఇక్కడ స్టోర్ చేశాను కదా, ఆ తర్వాత ఒకసారి ఇండెక్స్ని విజిట్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి వస్తే అది పనిచేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ మనం మామూలుగా పేజ్లోకి వెళ్దాం. ఇప్పుడు ఎందుకంటే ఇంకా స్టోర్ చేయలేదు కదా, అక్కడేమీ మనకేమి ప్రింట్ చేయదు, ఇక్కడ ఖాళీగా వచ్చింది. ఓకే, సో మళ్ళీ ఒకసారి ఇండెక్స్లోకి వెళ్ళాం అనుకో, ఇప్పుడు వెళ్ళాం. ఓకే, ఇప్పుడు 1 ప్రింట్కి వెళ్ళాం అనుకో, ఇప్పుడు చూడు ఆ టెస్ట్ అనేది ప్రింట్ చేసింది. ఆ తర్వాత నువ్వు ఏ పేజ్కి వెళ్ళినా కానీ నువ్వు కావాలంటే అది ప్రింట్ చేయొచ్చు అన్నమాట. అంటే నువ్వు పాస్ చేయకపోయినా కానీ అది వస్తుంది. ఇప్పుడు ఒకసారి నువ్వు అలా అంటే నువ్వే కావాలని పెడుతున్నావు కదా నువ్వు, అది ఈ నీ కుకీలోకి ఇక్కడికి వచ్చేస్తుంది అన్నమాట ఆ తర్వాత నుంచి. సో ఇప్పుడు నువ్వు చూసావు అనుకో, ఈ కుకీలో ఉంటుంది, ఈ కుకీలో అది దాని వాల్యూ ఉంటుంది అన్నమాట. కాకపోతే అది మనకు ఎన్క్రిప్ట్ చేసేసి ఉంటుంది కాబట్టి మనకు తెలియదు.
ఎందుకంటే లేకపోతే ఇది జనాలు చూసేయచ్చు కదా, ఇక్కడ కావాలని మార్చేయడానికి అలా ట్రై చేయొచ్చు కదా. అవునవును. సో యాక్చువల్గా అది మార్చడానికి కూడా కుదరదు అన్నమాట. ఏం చేస్తుందంటే అది దీనికి అది పర్టికులర్ ఎన్క్రిప్షన్ ఉంటుంది అన్నమాట. సో నువ్వు ఏదైనా వాల్యూ మార్చావనుకో అది సర్వర్లో డిక్రిప్షన్ చేసినప్పుడు అది ఫెయిల్ అయిపోతుంది అన్నమాట. నువ్వు కొంచెంగా మార్చినా కానీ సిగ్నేచర్ అది దాని కాంటెంట్ లెంత్ అవన్నీ అందులో పెట్టుకుని ఉంటుంది అన్నమాట. సో నువ్వు కొంచెం మార్చినా ఇంకా అది పనిచేయదు అనమాట. సో దాన్ని సెషన్ అంటే నువ్వు ఒక పేజ్ నుంచి ఒక పేజ్కి ఏదైనా రౌట్ ద్వారా కాకుండా ఇంకో రకంగా సేవ్ చేసుకుందాం అనుకుంటే ఇలా ఇలా పెట్టచ్చు అన్నమాట. కానీ ఈ సెషన్కి ఎంత సెషన్లో స్టోర్ చేయొచ్చు అనే దానికి లిమిట్ ఉంటుంది అన్నమాట. ఓకే. ఎందుకంటే ఇది కుకీ నువ్వు ఈ కుకీ అంతా 4 KB కంటే ఎక్కువ పెట్టలేవు అన్నమాట. ఓహో, ఓకే. సో అందుకే నువ్వు కావాలని ఇక్కడ అంటే నువ్వు థియరిటికల్గా నువ్వు ఇప్పుడు చూడు ఇక్కడ మూవీస్ ఆల్ కూడా ఇక్కడ పెట్టేయచ్చు మాట కావాలంటే. ఓకే. అంటే అది అది నువ్వు ఏది పెడితే అది ఉంచుకుంటుంది అంతే. అది నువ్వు ఓకే, కానీ అలా పెట్టేసావు అనుకో అప్పుడు నువ్వు ఆ లిమిట్ని దాటేస్తావు, అప్పుడు అది పనిచేయదు అన్నమాట. ఓకే. అంతే. సో దట్స్ కాల్ సెషన్. సో